సార్ ఇప్పుడు ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉందని ఏమన్నా మీరు ఏమైనా చెప్పగలుగుతారా మీ 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 అంచనా ప్రకారం? సార్ జిల్లా వైజ్ చెప్పుకుంటూ వస్తాము. ఓకే, నో ప్రాబ్లం. అయ్యా, శ్రీకాకుళం 10, విజయనగరం 9, 15, వైజాగ్ 34లో 27కు తగ్గాయి కూటమికి. 27. ఓ సూపర్. 27కు తగ్గవు, 27 తగ్గవు, ఆ పాయింట్ తగ్గవచ్చు. అలాగే ఈస్ట్లో 19, 15 వెస్ట్, 17 గుంటూరు, కృష్ణా 16, 33 ప్లస్ 34, 67 సీట్లు ఏదైతుందో 52, 53కు తగ్గకుండా ఇట్ విల్ గో 60 దాకా పోతుంది. ఓ సూపర్. ఇక ప్రకాశం జిల్లా నెల్లూరు, ప్రకాశం 12, నెల్లూరు 10, 22లో 6, 9, 15కు తగ్గకుండా 15 నుంచి 17, 18 దాకా పోవచ్చు. 22లో ఓకే. రాయలసీమ చిత్తూరు 14, కర్నూలు 14, అనంతపూర్ 14, 10 కడప. ఇట్ ఈజ్ 52. 52లో ఏదైతుందో నేను అనుకుంటున్నా 22, 23 నుంచి 28, 29 వరకు పోవచ్చు కూటమికి. ఓకే. అతందు కూడా అంతే, 23 నుంచి 29. సగాన సగం ఉంటాయంటారు అక్కడ రాయలసీమ. అదే ఒక 4-5 సీట్లు ఇటన్న ఉండొచ్చు, 3-4 సీట్లు అదే అటన్న ఉండొచ్చు. కానీ చిత్తూరులో ఎప్పుడు 19 నుంచి 99, 2004, 2009, 14 అండ్ 19 ఎప్పుడు మెజార్టీ సీట్లు వారి. ఓకే. ఎవరికి? చిత్తూరు జిల్లా రెడ్డి డామినేషన్ చంద్రబాబు గారికి. ఓకే. తో ఈసారి చిత్తూరులో 50% 7 క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. ఓ సూపర్. ఇక లోకసభ 19కి తగ్గకుండా కూటమికి 22 కూడా జరగచ్చు. కూటమికి 19, 4 బీజేపీ, 2 ఇది 6 క్లారిటీ, 2 రెండింటికి 2, 6లో 4 ఛాన్స్ ఉంది. 3 నుంచి మర్చిపోయినా, 3 నుంచి 4, 3 to 4 బీజేపీ. ఓవరాల్ 19 to 22 లోక్సభ ఉన్న సిచ్యువేషన్లో 19కి ఇది తగ్గది. అసెంబ్లీ సీట్లు టోటల్ ఓవరాల్ మీకు ఇండివిజువల్ జిల్లాలు కొన్ని కలిపి కంబైన్ చెప్పిన 130కి నుంచి 150 పైన కూడా క్రాస్ కావచ్చు. ట్రెండ్ సెట్ అయితే ఎలాగైతే మీకు కాంగ్రెస్ చూశారు కదా. అవును. 83 తెలుగుదేశం గాలివారి, 85 రామారావు గారు 83 కంటే మంచి వ్యక్తి అయింది. అవును. బట్ 94 వచ్చే వరకు 83, 85 కొట్టి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రాలే. అవును, కరెక్ట్. ఎందుకు? 78 నుంచి 83 నలుగురు ముఖ్యమంత్రులు మారిండ్రు. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి అండ్ విజయభాస్కర్ రెడ్డి. రాజీవ్ గాంధీ గారు ఒక చీఫ్ మినిస్టర్ని ఇన్సల్ట్ చేశాడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఆంధ్రుల ఆత్మాభిమానం ఇన్సల్ట్ చేసి భాస్కర్ రావు గారిని మంత్రిని ఎక్కించుకోబోయారు చీఫ్ మినిస్టర్. ఆ స్లోగన్ మీద ఈ నలుగురు ముఖ్యమంత్రులు కరప్షన్ అయిపోతుందో తెలుగుదేశం గాలి వీసింది. గెలిచిండు. 9 నెలల పార్టీ గెలిచిండు. మార్చిలో పెట్టిండు. జనవరి 5th అంటే డిసెంబర్ ఎలక్షన్ 9 monthsలో కొట్టేసిండు. అలాగే ఏదైతుందో మళ్ళీ 3 ముఖ్యమంత్రులు మారి 89 అంటే 83 నుంచి 89 ముఖ్యమంత్రి రామారావు గారు చేసిన తర్వాత 7 ఏళ్ళు ఓడిపోయిన తర్వాత 3 ముఖ్యమంత్రులు మారిండు. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. తో ఆ పరిణామమే ప్రతిపక్ష హోదా కూడా రాలే కాంగ్రెస్కి. 26 సీట్లు మాత్రమే వచ్చినాయి, 30 సీట్లు రావాలి. అలాగే ఇప్పుడు గతంలో 23 వచ్చాయి టీడీపీకి. ఆ 23 కంటే కూడా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారికి. 22 లోక్సభ అతనికి వచ్చి 3 ఏదైతుందో టీడీపీకి వచ్చాయి. దానికంటే బెటర్ రిజల్ట్ ఉన్నా కూడా స్వింగ్ ఏదైతుందో ఈ ట్రెండ్ గిట్ట కొట్టిందంటే ఆ రిజల్ట్ వస్తే కూడా ఆశ్చర్యపోవద్దు మనం. ఇది ఆంధ్ర పరిస్థితి. సో ఇక మొత్తానికైతే చూద్దాం సార్. ఎందుకంటే 4వ తారీఖున ఎలాగ పోలింగ్ మనకి రిజల్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరన్న ప్రెడిక్షన్ నిజంగా నిజమై మరి అక్కడ కూటమి ఏర్పడితే అంత హ్యాపీ.